అంటే నేను చేసిన వడియాలు ఏంటంటే సగ్గుబియ్యం అండ్ గ్రీన్ చిల్లీతో చేసిన వడియాలు, అలాగే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీతో చేసిన వడియాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాసెస్ అనేది మీకు కావాలి అనుకున్నా ఉంటానండి. లేదులే, లైక్ సరిపోతుంది, కనిపిస్తుంది. ఇవి ఎంత రెడ్గా ఉన్నాయో, చిచి రెడ్ అంటాను, గ్రీన్గా ఉన్నాయో. అవ్వకోలు తర్వాత హే గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు పర్టికులర్ బ్లాగ్ వచ్చేసి మీతో నేను షేర్ చేసుకుంటున్నది తెలుసా, సమ్మర్లో వడియాలు అంటే మనకు ఫేవరెట్. ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ వడియాలు, అప్పడాలు, ఆవకాయ, ఇక పచ్చళ్ళు, మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళమని, సౌత్ ఇండియన్ అని మన రెసిపీస్ మనం ఎక్కడ మిస్ అవ్వం కదా. సో మేము కూడా చాలా వీక్స్ నుంచి అనుకుంటూ ఈ వీక్కి మేము ముహూర్తం పెట్టుకున్నాము. ఇక్కడ ఎండకి లోటు ఉండదు అస్సలు, 2-3 డేస్లో ఈజీగా ఎండిపోతాయి. అందుకని చెప్పేసి మేము 1/2 కిలో ప్యాకెట్ ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి వీకెండ్లో పెట్టుకున్నాము. 1/2 కిలో ప్యాకెట్కి నియర్గా ఒక పెద్ద గ్లాస్తోని ఒక 6 నుంచి 8 గ్లాసులు నీళ్ళు పడుతుంది. తర్వాత మనం కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ, సగ్గుబియ్యం ఎక్కువ పీలుస్తుంది కాబట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దాంట్లో నేను ఒక గుప్పెడు జీలకర్ర, ఒక 1/2 కిలోలాగా ఒక నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకొని, అలాగే పచ్చిమిర్చిని బాగా పేస్ట్ చేసేసుకొని ఆ వాటర్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బేసిక్గా మాకెందుకు ఈ ఐడియా వచ్చింది అంటే, ఇక్కడ అప్పడాల ప్యాకెట్ కూడా మనకి రియాల్స్లో ఉండడము, అండ్ ఒక్క ప్యాకెట్ తెచ్చుకుంటే సాటిస్ఫాక్షన్గా తినలేకపోవడము. ఇండియా నుంచి వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఏవో ఒకటి తెచ్చుకుంటాం, బట్ అది ఆఫర్ ఒక 1 డేలో అయిపోతాయి, 2-3 డేస్లో అయిపోతాయి, కొన్ని తెచ్చుకోగలుగుతాం. సో ఇప్పుడైతే మేము కొంచెం టేస్ట్ చూస్తున్నాం అనమాట. అందులో సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా సాల్ట్ వేసేసాం అనుకోండి, కొంచెం ఒక 2 స్పూన్లు తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ వేసుకున్నారంటే అవి ఎండిపోయాక ఎండకి ఎప్పుడైనా సరే వడియాలు ఉప్పు తేలిపోతుంది అనమాట. ఉప్పు తేలిపోవడం వల్ల ఉప్పగా అయిపోతాయి. నాకు సెకండ్ టైం పెట్టిన వడియాల్లో లైట్గా ఉప్పు తేలిపోయింది అనమాట. సో అందుకనే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని సాల్ట్ ఒక పిసర్ తక్కువైనా పర్లేదుగా, మాత్రం ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. అండ్ నానబెట్టేసుకున్నాము 1/2 కిలోని మనము సగ్గుబియ్యాన్ని నైట్ నానబెట్టేసుకున్నాము. నైట్ నానబెట్టుకున్నాక జల్లీలా అయిపోతుంది కదా, చూసారా, 8 మనకు 6 నుంచి 7 నీళ్ళు పట్టినా కూడా గ్లాసులు, తర్వాత మళ్ళీ గ్లాసులు వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మనం కలుపుకుంటూ ఉంటే మనకు ఆ థిక్నెస్ తెలిసిపోతూ ఉంటుంది కదా. సో చూడండి, మా అపార్ట్మెంట్ అనమాట. మా అపార్ట్మెంట్ మిడిల్ ఆఫ్లో ఇలా ప్రతి బ్లాక్కి ఇలా ఒక లైక్ ప్లే ఏరియా లాగా, వాకింగ్ ఏరియా లాగా ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లోర్ మీద ప్రతి దానికి బ్లాక్కి ఫ్లోర్ ఉంటుంది. సో మా బ్లాక్కి ఫ్లోర్ ఇదనమాట. సో మాకు ట్రాలీ ఒకటి ఉంది అనమాట. ట్రాలీలో మొత్తం సరంజామా అన్నీ వేసేసుకొని, నా దగ్గర మేము కొత్త పరుపు కొన్నాం కదా, ఆ పరుపు కవర్ తీసుకొని అన్నీ రెడీగా అనిపించే మాకు. అంటే మనం తలుచుకుంటే అసలు ఏవి మనకి రెడీగా ఉండవు అని నేను అనిపించవు. సో ఆ రోజు మేము ఇంకా వడియాలకి ఇద్దరం పెట్టేసుకున్నాము. అండ్ ఒక్కరు పెట్టుకోవచ్చు, కానీ ఇద్దరు పెట్టుకొని అలా మాట్లాడుకుంటూ సరదాగా పెట్టుకుంటే అలసట ఉండదు, తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఒక్కరే పెట్టుకొని ఒక్కరే తింటూ ఉంటే అదొకలా అనిపిస్తూ ఉంటుంది. సో నాకు వైష్ణవితో ఆ ఫ్రీనెస్ ఉంది కాబట్టి మేము ఇద్దరం కూడా ఏం చేసుకోవాలన్నా కూడా లైక్ ఇద్దరం కూడా అనుకుని చేసుకుంటాం. మనం ఈ వీక్ ఇలా పెడదాము, నెక్స్ట్ వీక్ మళ్ళీ పెడదాము అని చెప్పి ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ వేసుకొని మేమైతే వడియాలు ప్లాన్ చేసాం. బేసిక్గా నాకైతే నేను ఒక 4 ఇయర్స్ తర్వాత పెడుతున్నానని చెప్పాలి. 5 ఇయర్స్ తర్వాత వడియాలు మనమంతా మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు పెట్టడమే తప్ప మనమంతా ఓపికలు ఎక్కడవండి మనకి. అంటే నేనుండే ఏరియాస్ కూడా నాకు డాగ్స్ ఉండడం, ఎక్కడ వడియాలు పెట్టడం కానీ ఏది నాకు అవ్వేది కాదు. పక్క వాళ్ళ మేడ మీదకి వెళ్ళి మళ్ళీ ఇవి తెచ్చుకొని అంటే ఎవరు పడతారులే అని చెప్పేసి లైట్ తీసుకునేదాన్ని. అమ్మ పంపిస్తూ ఉండేది. అలాగే చిన్నప్పుడు మా అమ్మకు పంపించేది. ఇప్పుడైతే మా అమ్మ ఏమో మాకు పంపించేది అనమాట. సో ఇంకా అమ్మ పంపించడం వల్ల నాకేమో పెద్ద తెలియలేదు, కానీ ఇంత కష్టం ఉంటుందా అనిపిస్తుంది. అందుకే మనం ప్రతి వర్క్ని కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే రేపు మన పిల్లలకి మనం పెట్టి పంపించగలము. అంటే ఇది పెద్ద బ్రహ్మ విద్య కాకపోవచ్చు, కానీ దానికి పేషెన్స్ లెవెల్స్ ఉండాలి, దానికి చేసే ఇంట్రెస్ట్ ఉండాలి. లైక్ మనకి మనకి ఒకరికొకరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఏ పనైనా చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఇది చేసావు కదా, నేను ఇది చేశాను కదా అని మనం అనుకుంటే ఎప్పుడు కూడా మనము ఒక ఫ్రెండ్షిప్లో కానీ ఒక పనిలో కానీ మనం ఏ పని చేయలేమన్నమాట. సో నేనైతే తొందరగా
లైక్ నాతో ఫ్రీగా ఉన్నప్పుడు నేను చాలా తొందరగా మింగిల్ అయిపోతూ ఉంటాను. సో అందుకని చెప్పేసి ఇంకా మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఒడియాలు పెట్టేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వీక్లో సెకండ్ వీక్లో కూడా మేము ఒడియాలు పెట్టాము. అదైతే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అసలు ఆ రోజు వీకెండ్ మాకు ఫుల్ హడావిడి టైం. సో ఇంకేంటంటే ఆ రోజు ఏమంటారు, రెడ్ చిల్లీతో అనుకుంటా, రెడ్ చిల్లీ కొంచెం పచ్చిమిర్చి మిక్సీ చేసి రెడ్ చిల్లీతో పెట్టాం. ఇది కొంచెం గ్రీన్గా ఉంటాయి కదా, అవి రెడ్గా ఉంటాయి అన్నమాట. మనకి కొంటాం కదా అలా. అనన్య వీడు మార్నింగే లేచిపోయారనమాట. మార్నింగే అంటే మేము పెట్టేసరికి 7:30 అలా 8 అయిపోయింది. కాఫీసులు అవి ఇవి లేవు కాబట్టి సరిపోయాయనమాట. అనన్య కూడా నేను కూడా పెడతాను అని అంటే, పిల్లలు కదా ఇంక సరదా పడుతూ ఉంటారు, రా పెట్టు అని చెప్పేసి తనకి ప్లేస్ చూపి 2-3 పెట్టగానే మన వల్ల కాదులేండి మీరే పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళి ఆడుకుందనమాట. తను చాలా కామ్ గోయింగ్. అలాగే కొంచెం ఇద్దరు కూడా కొంచెం షై పిల్లలు అనమాట. సో అది ఫైనల్గా మేమైతే ఇలా పెట్టుకున్నాము. మాకు ఫ్లోర్ కూడా ఫుల్ ఎండ్ వస్తుంది ఇక్కడికి. మేము ఉండేది అలా ఉంటుందన్నమాట. మేము చూస్తున్నారు కదా, మీరు పైన చూస్తున్నారు కదా, మాది 4th ఫ్లోర్. ఇప్పుడు మాది ఫ్లోర్ ఉన్నది, ఇప్పుడు మేము ఒడియాలు పెట్టే ఫ్లోర్ ఏంటంటే 2nd ఫ్లోర్. మీకు ఎప్పుడైనా నేను అపార్ట్మెంట్ టూర్ లాగా చేస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే లైక్ నేను షేర్ చేసుకోవాలనిపిస్తుంది, నాకు కూడా షేర్ చేస్తాను, డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే చూసారా, మేము అప్పడాలా పెట్టామన్నమాట. అవి బేసిక్గా అప్పడాలైనవి. ఓకే మేమే కదా వేయించుకుని మేమే తినేస్తాము. ఇది సక్సెస్ అయితే మేము బిజినెస్ కూడా పెట్టేద్దాము. సగం ఒక లెవెల్ ఆఫ్ ప్లాన్స్ వచ్చేస్తూ ఉంటాయి మాకు. అంటే ఏదైనా సరే ఎడారి ఉన్న చోట నీళ్ళు అమ్ముతారు కదా, అలా ఉంటుందన్నమాట పరిస్థితి. పైనుంచి మా ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. బట్ విపరీతమైన గాలి. ఇది ఏమో 2nd or 3rd డే అనుకుంటా. ఇంక మేము బాగా వెండిపోతే నేను ఇంకా తీసుకెళ్ళి నేను నా ఫ్లోర్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇంకా తర్వాత ఇంకా వెంటనే వచ్చేసింది. 2nd డేకే మనకి ఇలాగా చూసారా, ఇలా పీల్ చేసుకుంటే వచ్చేసాయి. బేసిక్గా నేను చాలా భయపడింది ఏంటంటే, కొన్నిసార్లు ప్లాస్టిక్ మీద వేస్తూ ఉంటే తొందరగా రావన్నమాట. ఎందుకంటే బ్రేక్ అయిపోవడము సంథింగ్ అలా జరుగుతాయేమో అని భయపడ్డాను. కానీ ఈ సగ్గుబియ్యం వల్ల అనుకుంటా చాలా చూసారు కదా, చాలా జెల్లీలాగా చాలా ప్లాస్టిక్ లాగా అనిపించి వచ్చింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ముందు మనకు ఒడియాలు మనం పెట్టిన క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ ఫ్రీగా వచ్చేస్తే అక్కడే మన 50% అనేది లైక్ పాస్ అయిపోయినట్టు అనమాట. ఇవి 2nd బ్యాచ్ ఒడియాలు. మీరు చూస్తుంది ఏంటంటే 2nd బ్యాచ్ రెడ్గా ఉన్నాయి చూసారు కదా. సో అక్కడ ఒడియాలు అవి 2 రోజులకి మేము ముందు పెట్టిన ఒడియాలు అనమాట. సో ఏంటంటే నెక్స్ట్ వీక్ అనుకున్నాం, కానీ నెక్స్ట్ వీక్ ఆటంకాలు వస్తాయేమో అని మేము నెక్స్ట్ 2 డేస్కే పెట్టేశాము. సో పైనుంచి ఆ 2 రోజులు వడియాలు అండ్ ఫ్రెష్ వడియాలు. ఇంకొక మాకు తిప్పలు ఏంటంటే, వడియాలకి పెడతాం కదా, అవి రాళ్ళు దొరకక మామూలుగా లేవన్నమాట. చూడండి ఇక్కడ క్రంచీగా బాగా వచ్చాయి. 2 డేస్కి అనమాట. ఇక్కడ ఉన్న ఎండ మామూలుగా ఉంటుందా, 49 50లో ఉంటుంది ఎండ. సుమ్మైపోద్ది అనమాట మాకు ఇక్కడ. ఇంక వడియాలంతా అసలు అందులో ఫ్రై కూడా అయిపోవచ్చు నూనె పెట్టేసి, అలా అయిపోతుంది అనమాట. అసలు ఇండియాలో కాదు ఆమ్లెట్ వేసి, ఇక్కడ వేయాలి ఆమ్లెట్ రోడ్ల మీద, చక్కగా అయిపోద్ది. సో ఫైనల్గా ఇలా వడియాలు రెడీ అయిపోయాయి. నా వీడియోలో నేను ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జర్గా నేను వడియాల వీడియో అనేది పోస్ట్ చేశాను. ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా నాతో షేర్ చేసుకోండి. సో వాల్యుబుల్ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. హలో గాయ్స్, మీకు ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలది వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఇది చాలా క్రంచీగా వస్తుంది చూడండి. 2nd డే వడియాము. అండ్ అందుకే కొంచెం నూనెలో తేలడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇంకొక ఎండబెడితే ఒక 1-2 ఎండబెడితే అన్నమాట ఎలా ఉంటుందంటే కొంచెం ఇంకా చాలా బాగా పైకి పువ్వులా లేచిపోతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి జీలకర్ర వేసి చేసింది. ఇంకొకటి ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపి ఇంకొక బ్యాచ్ ఆఫ్ వడియాలు కూడా పెట్టాము. ఈరోజు ఇలా మేము చేసాము. సక్సెస్ఫుల్గా మేము సక్సెస్ అయ్యామన్నమాట వడియాలకి. అలా చూసి వెళ్ళే బదులు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.